హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో మోటోరోలా నుంచి మోటో X60 అనే ఫోన్ లాంచ్ అయింది. ఇది 12+256GB వేరియంట్ 26,000కు లాంచ్ చేశారు. దీనికి కార్డ్ ఆఫర్ ఉంది, అంటే 25,000కు చేతికి వస్తుంది. ఈ బడ్జెట్లో మనం ఈ ఫోన్ని కొనుక్కోవచ్చా, ఈ బడ్జెట్లో ఇది ఏమేమి స్పెసిఫికేషన్స్ని ఆఫర్ చేస్తుంది అన్నది కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా ఈ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ POLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇదొక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 2.5 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే LPDDR5X RAM UFS 4.0కి సంబంధించినటువంటి స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 700C సెన్సార్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ మ్యాక్రో సెన్సార్, అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 3x వరకు పెరిస్కోపిక్ జూమ్ చేసుకోవచ్చు, 30x వరకు సూపర్ జూమ్ చేసుకోవచ్చు, అంటే ఇన్సెన్సార్ జూమ్. ఇది ఆప్టికల్ జూమ్ అయితే కాదు. అలాగే ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30fps వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మంచి సెట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అదే మ్యాక్రో సెన్సార్ లాగా యూజ్ అవుతుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది కదా. దీనివల్ల చాలా మంచి ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే చాలా మంచిగా వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే 5500 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది హలో AI 6 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 3 మేజర్ అప్డేట్స్, అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తామంటున్నారు. అలాగే అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో డ్యూ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్కు సపోర్ట్ చేస్తుంది. స్పేషియల్ ఆడియో ఉంటుంది. అలాగే Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్షన్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. IR బ్లాస్టర్ మాత్రం ఉండదు. అలాగే దీంట్లో MIL 810H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. దాంతో పాటుగా IP68 అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. మరి ఈ బడ్జెట్లో మనం ఈ ఫోన్ని కొనుక్కోవచ్చా అంటే, ఇది 12+256GB వేరియంట్ 26,000కు లాంచ్ చేస్తారు కదా. ఈ బడ్జెట్లో ఇది అన్ని సెగ్మెంట్లలో టిక్ చేస్తుంది. మనకు ఇక్కడ డిస్ప్లే దగ్గర ఓకే, అలాగే కెమెరాల దగ్గర కూడా ఓకే. ఇదే సెట్ ఆఫ్ కెమెరాస్ మనకు మోటోరోలా X60 Pro ఫోన్లో కనిపిస్తాయి. అది 30,000లో వస్తుంది, కానీ ఇది 26,000లోనే ఇచ్చారు. అలాగే బ్యాటరీ కూడా ఓకే. ఇక్కడ 30,000 26,000 అని మాట్లాడుకున్నాం కదా, అందుకే వీళ్ళు కొద్దిగా ప్రాసెసర్ దగ్గర మాత్రమే డౌన్ గ్రేడ్ చేశారు. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ మోటోరోలా X60 Pro లాగానే ఉంటాయి. అక్కడ కొద్దిగా ప్రైస్ కటింగ్ కోసం అని చెప్పేసి మాత్రమే వీళ్ళు ఈ ప్రాసెసర్ని కొద్దిగా డౌన్ గ్రేడ్ చేశారు. అంతేగాని మిగిలినవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఇది మరి ఈ బడ్జెట్లో కొనుక్కోవచ్చా అంటే 26,000లో వద్దు, కానీ 25,000 అంతకంటే తక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. ఎందుకంటే 26,000 బడ్జెట్ పెడుతున్నామంటే మనకు ఈ ఫోన్ కూడా ఓకే, బట్ మనకు అది మోటోరోలా X60 Pro 30,000 ఉంది. కార్డ్ ఆఫర్తో 28,000కి వస్తుంది. ఈ 26,000 పెట్టి X60 తీసుకునే కంటే 28,000 పెట్టి X60 Pro తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అందులో ఇదే కెమెరాలతో పాటు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే 8350 ప్రాసెసర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 25,000 లోపు వస్తే మాత్రం ఈ ఫోన్ని ఖచ్చితంగా తీసుకోండి. 25,000లో ఇది ఒక మంచి కెమెరా సెంట్రిక్, అలాగే అన్ని ఒక చిన్నపాటి ఆల్రౌండర్ కింద కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. కెమెరాస్ మాత్రం మెయిన్ ప్రయారిటీ, చాలా మంచిగా వస్తాయి, అన్ని మంచిగానే ఉన్నాయి కాబట్టి ఓకే, మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను ఈ వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ నౌ.